ఈ జనసేన వుడెన్ మెమెంటో కోసం ఇప్పుడే ఈ వాట్సాప్ నంబర్ కి కాంటాక్ట్ చేయండి. జనసేన పార్టీ ఒక ఊహించినటువంటి విజయాన్ని, ఒక అద్భుతమైనటువంటి విజయాన్ని దాదాపు 10 ఏళ్ల పాటు నిరీక్షించిన తర్వాత అయితే ఒక అద్భుతమైన విజయాన్ని అందుకుంది. 21కి 21 అంటే పవన్ కళ్యాణ్ గారు ఎలా అయితే చెప్పారో 100% స్ట్రైక్ రేట్ అని చెప్పి, నిజంగా అది నిన్న అప్పుడు ఎవరికి సరిగ్గా అర్థం కాలేదేమో, కానీ నిన్న చాలామందికి చెప్పాలంటే ఒక్కొక్కరికి మబ్బులు విడిపోయి అనుకోవచ్చు. ఈరోజు మనతో పాటు నిజంగా అంటే జనసేన పార్టీ కోసం ఎంతో కష్టపడిన వ్యక్తుల్లో దాసరి కిరణ్ గారు ఒకళ్ళు. జనసేన పార్టీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్గా ఉంటూ టీవీ ఛానల్స్లో కావచ్చు, అనేక ఛానల్స్లో వైసీపీని ఎండగట్టడంలో ముఖ్య పాత్ర పోషించారు. అసలు ఈ ఎంజాయ్మెంట్ని ఆయన ఎలా ఫీల్ అవుతున్నారు, ఈ గెలుపుని ఆయన ఎలా తీసుకుంటున్నారు అనేది అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి. ఎలా ఉంది సార్? దాదాపు అంటే 10 ఏళ్ల పాటు మీరు పడ్డ కష్టానికి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు, ఎన్నో తిట్లు తిన్నారు. నిజంగా చెప్పాలంటే కొన్ని డిబేట్స్లో అపోజిషన్ మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టింది. ఆ టైంలో మీరు కొంచెం అంటే భయపడి ఉండొచ్చో లేదా ఇంకొకటి అనుకోవచ్చేమో, కానీ ఇప్పుడు ఆ రిజల్ట్ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటేనండి, ఈ విజయాన్ని మేము ఏదో గర్వంగానో లేకపోతే పొగరుగానో తీసుకోవట్లేదు, ఒక బాధ్యత కింద తీసుకుంటా ఉన్నాం. ఈ రోజున మీరు అంటున్నారు, ఇప్పుడు ఇంతకుముందు డిబేట్స్లో పాల్గొన్నప్పుడు వైసీపీ వాళ్ళు చాలా బెదిరింపు ధోరణిలో మాట్లాడేవాళ్ళు. మీ సంగతి చూస్తాము, మీరు బయటికి ఎలా వెళ్తారో చూస్తాము, లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా దూషించడం, మమ్మల్ని వ్యక్తిగతంగా దూషించడం, ఏవి చేసినా కూడా మేము ఎక్కడ భయపడలా. పవన్ కళ్యాణ్ గారు మాకు ఫస్ట్ నుంచి చెప్తున్నది ఏంటంటే, వాళ్ళు మిమ్మల్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తారు, వాళ్ళు మిమ్మల్ని దూషిస్తారు, దాడులు చేయడానికి ప్రయత్నం చేస్తారు, మీరు వాళ్ళ ట్రాప్లో పడకుండా కేవలం సబ్జెక్ట్ మీదే మాట్లాడండి, వాళ్ళని మీరు మన లైన్లోకి లాక్కురండి అని చెప్పి ఎప్పటికప్పుడు పవన్ కళ్యాణ్ గారు దిశానిర్దేశం చేయడం వల్ల వాళ్ళని మేము ఒక స్ట్రాటజిక్గా అంటే సబ్జెక్ట్ పరంగా ప్రిపేర్ అయ్యి వెళ్ళేవాళ్ళం కాబట్టి మీకు అంత ఇబ్బంది అనిపించలేదు. ఈ రోజున ప్రజలు విసిగిపోయారు. 5 సంవత్సరాల వైసీపీ పాలనలో ప్రజలు విసిగిపోయి, ఈ ప్రభుత్వం మాకొద్దు, జగన్మోహన్ రెడ్డి గారి పాలన మాకొద్దు, మాకు ఒక సుస్థిరమైన పరిపాలన కావాలి, మహిళలకి భద్రత ఉన్న పరిపాలన కావాలి, పిల్లలకి ఉద్యోగాలు కల్పించే పరిపాలన కావాలని చెప్పి వాళ్ళు ఈ రోజున కూటమిని ఎంచుకోవడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు చాలా కష్టపడ్డారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు చాలా కష్టపడ్డారు, మోదీ గారు ఆశీస్సులు ఇవన్నీ ఉండి ఈ రోజున కూటమి అత్యధిక మెజార్టీలతో అందరూ ఎవరైతే పోటీ చేశారో వాళ్ళందరూ కూడా అత్యధిక మెజార్టీలతో గెలవటం జరిగింది. అలాగే జనసేన పార్టీ 100% స్ట్రైక్ రేట్. పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ 98.5 అన్నారు, అట్లా కాదు మనం 100% స్ట్రైక్ రేట్తో కొట్టాలనగానే ప్రజలు కూడా అంతే క్లారిటీగా మ్యాండేట్ ఇచ్చారు. 21కి 21 ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు అత్యధిక మెజారిటీలతో గెలవటం చాలా సంతోషంగా ఉంది. మీటింగ్ లో పవన్ కళ్యాణ్ గారు చెప్పారు అంటే మీకు 151 ఉన్నాయని చాలా విర్రవీగిపోతున్నారు, తొందరపడకండి, 15కి తీసుకొచ్చేసే స్థాయి కూడా మీకు తొందరలోనే ఉంది అని చెప్పి. అంటే చాలా మంది అనుకున్నారు అసలు ఇది ఏదో సరదాగా అనుకున్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా బాగా ట్రోల్ అవుతుంది, ఏదో సరదాగా అన్నారు అనుకున్నాం, కానీ ఇది నిజమైపోద్ది అనుకోలేదు. చెప్పాలంటే 15 కూడా రాలేదు. అవును. ఏంటి సార్ అసలు ఇంత డిజాస్టర్, అసలు వైసీపీకి ఇంత పతనానికి కారణం దేనికంటారు? ముఖ్యంగా ఫస్ట్ థింగ్ ఏంటంటే, వాళ్ళ పతనానికి కారణం అహంకారం అండి. ఇప్పుడు 151 వచ్చేసిన తర్వాత వాళ్ళ ప్రమేయం కూడా లేకుండా వచ్చింది 151. ఇప్పుడు మీరు కష్టపడి సాధిస్తే, కష్టపడి ఉద్యోగం దొరికింది అనుకోండి, ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని చేస్తారు. మీకు ఊరికి ఎవరన్నా పిలిచి ఉద్యోగం ఇచ్చారనుకోండి, మీరు రెక్లెస్గా ఉంటారు. అట్లాగే ఈ ప్రభుత్వానికి వాళ్ళ ప్రమేయం లేకుండా వాళ్ళు కూడా ఊహించని విధంగా 151 సీట్లు వచ్చేసినాయి. సీట్లు వచ్చేస్తే వాళ్ళకి పరిపాలన చేతగాక, లేకపోతే ప్రజల్ని అభివృద్ధి చేయటం చేతగాక, ఏదో మేము పంచి పెడుతున్నాం ఫ్రీగా డబ్బులు అని చెప్పి ఒక అహంకార ధోరణి. లాస్ట్ 5 సంవత్సరాల్లో దాడులు, ఎక్కడ పడితే అక్కడ దాడులు, మహిళల మీద దాడులు, రేప్ చేశారంటే దారి రోడ్డు మీద ఎవరు తిరగమన్నారు మిమ్మల్ని అంటే నిర్లక్ష్యంగా మాట్లాడటం, లేకపోతే పిల్లలకు ఉద్యోగాలు లేవు అంటే ఏదో 13 లక్షల కోట్లు పెట్టి మేము పెట్టుబడులు తెచ్చేసాం, అదిగో ఉద్యోగాలు అని చెప్పి గాల్లో బొమ్మలు చూపించటం, ఇట్లా అంతా చేసిన తర్వాత ప్రజలు విసిగిపోయారండి. ఈ రోజున ఏ ఒక్క వర్గం కూడా ఈ ప్రభుత్వంతో హ్యాపీగా లేదు. బీట్ ఎంప్లాయీస్ కానీ, నిరుద్యోగులు కానీ, స్టూడెంట్స్ కానీ, అంగన్వాడీ వర్కర్లు కానీ, టీచర్స్ కానీ ఎవ్వరు కూడా సంతృప్తిగా లేరు. ఇప్పుడు ప్రజాగ్రహం ఎవరైనా చవి చూడాల్సిందే, ఏది శాశ్వతం కాదండి. ఇప్పుడు మనకు 151 వచ్చింది కదా, మనల్ని ఎవరు ఏం చేయలేరు, మనమే మోనార్కులం అనుకుంటే మనందరికన్నా పెద్ద స్క్రిప్ట్ రాస్తాడు దేవుడు. సో మీరు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకపోతే దేవుడు దాన్ని తీసి ఎవరైతే సద్వినియోగం చేసుకోగలుగుతారో వాళ్ళకి అవకాశం వస్తుంది. అంటే ఒకప్పుడు కనీసం వాళ్ళ ఛానల్లో జనసేన
అని ఒక పేరు కానీ, పవన్ కళ్యాణ్ అనే పేరు కానీ ఆ పార్టీలో ఎవరు అసలు పేరు తీయటానికి కూడా ఇష్టపడేవాళ్ళు కాదు. ఈ రోజు అదే ఛానల్స్ లో ముఖ్యంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారి 100% స్ట్రైక్ రేట్ నిజంగా ఆయన ఇప్పుడు చెప్పాలంటే రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద పార్టీగా అవతరించింది జనసేన పార్టీ. ఎలా అనిపించింది సార్? అంటే గతంలో చూసినటువంటి వాళ్ళ అహంకారానికి ఇప్పుడు ఎలా ఫీల్ అవుతారంటారు వాళ్ళు? సార్, పవన్ కళ్యాణ్ గారు చాలా క్లారిటీగా చెప్పారు ఇంతకుముందు. ఇప్పుడు మీరు ఎంత పెద్దోళ్ళైనా అందరినీ సమానంగా చూడాలి. అహంకారంతో మనం మాట్లాడినా, అహంకారంతో చూసినా కూడా ఖచ్చితంగా కాలం వాళ్ళకి బుద్ధి చెప్తుంది. పవన్ కళ్యాణ్ గారు అని పేరు పెట్టి కూడా పిలవలేని స్థాయి నుంచి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఆయన లీవింగ్ స్పీచ్ లో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మాట్లాడుతున్నారంటే అది విధి అలా క్రియేట్ చేస్తుంది అనమాట సిచ్యువేషన్. అహంకారంగా అసలు జనసేన పార్టీయే కాదు, లేదంటే 2 చోట్ల ఓడిపోయాడు మీరెందుకు మాట్లాడుతున్నారు, మీ పార్టీకి ఒక్క ఎమ్మెల్యే కూడా లేడు మీరెందుకు మాట్లాడుతున్నారు అనే స్థాయి నుంచి ఈ రోజున కూటమి అధికారంలోకి రావడానికి, కూటమిని ఒక దగ్గరికి చేర్చడానికి, దేశ రాజకీయాలను ప్రభావితం చేసే దిశగా పవన్ కళ్యాణ్ గారు ఆయన మలుచుకున్న విధానం ఈ రోజున ప్రజలందరినీ ఇంప్రెస్ చేసింది. ఎక్కడా కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదు. చీలిస్తే మళ్ళీ వీళ్ళే వస్తే ఇంకా ఆల్రెడీ 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది రాష్ట్రం, ఇంకో 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోద్ది, మనల్ని కాపాడే వాళ్ళు ఎవరు ఉండరనే ఒక ఆలోచన విధానం 2 సంవత్సరాల క్రితం పవన్ కళ్యాణ్ గారికి దానికి తగ్గట్టుగానే ఆయన ప్రణాళికలు రచించారు. దానికి తగ్గట్టుగానే ఈ రోజున కూటమి భారీ విజయం సాధించింది. ఖచ్చితంగా ఏవైతే ప్రామిసెస్ చేశారో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు అవన్నీ ఫుల్ఫిల్ చేయడానికి ఖచ్చితంగా కృషి చేస్తారు. ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే కాకినాడ ఈ పార్లమెంట్ లో పవన్ కళ్యాణ్ గారి ఇంపాక్ట్ చాలా ఎక్కువగా కనిపించింది. అంటే 2 గోదావరి జిల్లాల్లో మొదటి నుంచి పవన్ కళ్యాణ్ గారు చెప్పుకుంటాను వచ్చారు, క్లీన్ స్వీప్ చేస్తాం అని చెప్పి. అదే విధంగా ఈసారి రిజల్ట్ కూడా వచ్చింది. నిజంగా అంటే కాకినాడ జిల్లాలోనే పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయటం, ఉదయ్ గారు కూడా ఇక్కడ నుంచి చాలా బలమైన మెజారిటీతో ఆయన కూడా గెలవడం. ఉదయ్ గారి గెలుపు గురించి ఏమంటారు? ఎందుకంటే ఉదయ్ గారి దాంట్లో మీ పాత్ర చాలా కీలకమైంది. ఎందుకంటే మీరు ఆయన తర్వాత ప్లేస్లో ఉండి చాలా దగ్గరుండి ఇక్కడంతా మానిటరింగ్ చేయటం, చెప్పాలంటే అసలు అన్నీ మీరే చూసుకున్నారు. అట్లా ఏం కాదండి. ఇప్పుడు అన్నీ నేనే చూసుకోవటం కాదు, ఒక కార్యకర్త ఏదైతే పరిధి ఉంటుందో ఆ పరిధిలోనే నేను పనిచేశాను. పవన్ కళ్యాణ్ గారు ఈ పార్లమెంట్లో ఉన్న నియోజకవర్గంలో పోటీ చేయడం కూడా మనకి ఎసెట్ అయింది. ఎందుకంటే గోదావరి జిల్లాలంటేనే పవన్ కళ్యాణ్ గారికి కంచుకోట. పవన్ కళ్యాణ్ గారు పిలుపునివ్వడం కూడా జరిగింది. ఉభయ గోదావరి జిల్లాలు వైసీపీ విముక్తంగా మనం చేయాలి అంటే, వైసీపీని ఈ 2 జిల్లాల నుంచి తరిమి కొట్టాలంటే ప్రజలు 4 జిల్లాల నుంచి తరిమి కొట్టారు. అంటే కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కూడా వైఎస్ఆర్సీపీకి ఒక్క సీటు కూడా రాకుండా చేశారు. కడప జిల్లాల్లో కూడా 1-2 సీట్లు వచ్చే పరిస్థితి. సో ఇక్కడ ఉదయ్ గారి కష్టం, పవన్ కళ్యాణ్ గారి చరిష్మా, పవన్ కళ్యాణ్ గారి కష్టం, పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా బాగా ఆదరించారు ప్రజలు. ఎందుకంటే దాదాపు 70,000 మెజారిటీ వచ్చింది పవన్ కళ్యాణ్ గారికి పిఠాపురంలో. ఆయన పోటీ చేసే పార్లమెంట్ అవటం వల్ల కూడా మనకు అది బాగా అడ్వాంటేజ్ అయిందండి. అదేవిధంగా ఉదయ్ శ్రీనివాస్ గారు కూడా ఆయన సౌమ్యుడు, చక్కగా బాగా చదువుకుని మంచిగా ఒక 25,000 మందికి ఉపాధి అవకాశాలు కల్పించి 4,500 టీ టైమ్ స్టోర్లు మన దేశవ్యాప్తంగా ఆయన ఏర్పాటు చేసి, అంటే ఒక యువకుడికి సరైన టైంలో ఒక పెట్టుబడి కనుక ఉంటే, సరైన ఐడియా కనుక ఉంటే ఎట్లా క్లిక్ అవుతుంది, ఎంతమందికి ఎన్ని వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పించవచ్చు అనే దానికి ఉదయ్ శ్రీనివాస్ గారు ఎగ్జాంపుల్. పవన్ కళ్యాణ్ గారు కూడా దానికి ఇంప్రెస్ అయ్యి ఆయన మనం ఇంకొంచెం పుష్ ఇస్తే, అంటే గవర్నమెంట్ లేకపోతేనే ఒక 25,000 మందికి ఉపాధి కల్పించిన వ్యక్తి, అతనే ఒక ఎంపీ అయితే, అతనితోనే గవర్నమెంట్ ఉంటే, గవర్నమెంట్లో అతను కూడా భాగస్వామి అయితే ఎన్ని లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేయగల కెపాసిటీ అతనికి ఉందనేది ఆయన ముందే చూసి ఉదయ్ శ్రీనివాస్ గారి క్యాపబిలిటీ ఆయనకి నచ్చి ఆయన అవకాశం ఇవ్వడం జరిగింది. అలాగే ప్రజలు కూడా ఆదరించారు. అంటే చెప్పి మరీ కొట్టారు. అంటే పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి నిన్ను లాగేసి కింద పాడేస్తా, తొక్కేస్తా అని ఏ విధంగా అయితే ఆయన అన్నారో అంత కసి అప్పట్లో ఏంటంటే ఈయన ఏదో ఆవేశపరుడు, ఊగిపోతాడు అని చెప్పేసి అనుకున్నారు. కానీ ఎవరు అసలు ఎంత అంటే జనసేన గెలుస్తుంది, ఒక మంచి క్యాండిడేట్తో చాలా మందితో అసెంబ్లీకి వెళ్తారు అనుకున్నారు. కానీ అసలు కూటమికి ఎంత వెల్కమ్ చేస్తారు, ప్రజలు ఎంతమంది భారీగా ఓట్లు వేస్తారని కానీ, ఓటు పర్సంటేజ్ పెరగడం కానీ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే. అవునండి. అంటే ఓటు పర్సంటేజ్ పెరగడానికి గల కారణం కూడా ఏంటంటే ఈ ప్రభుత్వానికి వెక్స్ అయిపోయారు సార్ ప్రజలు హ్యాపీగా లేరు. మీరు ఆ రోజు ఓటింగ్ ప్యాటర్న్ కూడా చూసుకుంటే దాదాపు పొద్దున్నే ఉదయం 6:30 దగ్గర నుంచి బూతులన్నీ ఫుల్ అయిపోయి జనం ఎండలో కూడా తట్టుకుని నిలబడి ఆధార్ కార్డులతో ఇసురుకున్నారు తప్ప ఇంటికి వెళ్ళిపోదాము, ఎవరి నుంచి ఓటేస్తారులే అని అనుకోలేదు. పవన్ కళ్యాణ్ గారు ఆవేశంగా మాట్లాడతారు, లేదంటే ఆయన ఆవేదనతో మాట్లాడతారు. ఎందుకు మాట్లాడతారంటే, ఇప్పుడు సుగాలి ప్రీతి అనే ఒక పాపని 10వ తరగతి చదువుకుంటున్న ఒక పాప స్కూల్కి వెళ్తే ఆ పాపని రేప్ చేసి చంపేస్తే ఆవేదన ఉంటుంది. ఒక సగటు
మధ్యతరగతి వ్యక్తికి లేకపోతే ఒక సగటు హ్యూమన్ బీయింగ్కి ఆవేదన ఉంటుంది. ఇప్పుడు రాటు తేలిపోయి మొద్దు మారిపోయి ఆ ఎమోషన్స్ లేకుండా, లేకపోతే అధికారంతో తలనెత్తికెక్కి కళ్ళు నెత్తికెక్కేస్తే ఆ ఎమోషన్ ఉండదు. ఇప్పుడు అమర్నాథ్ అనే ఒక కుర్రవాడు తన అక్కని ఏడిపిస్తున్నారు ఎందుకని అడిగితే నోట్లో గుడ్లు కుక్కేసి కిరసనాలు పోసి కాల్చేస్తే ఆవేదన వస్తుంది. ఇప్పుడు ఒక డ్రైవర్ని దళిత వ్యక్తిని చంపేసి డోర్ డెలివరీ చేస్తే ఆవేదన వస్తుంది, ఆవేశం వస్తుంది. సో ఆవేశంలో వచ్చిన మాటలే తప్ప నిజంగా తొక్కుతారా లేకపోతే తొక్కేస్తారా అంటే అది ఆవేదన, ఆ ఎమోషన్ అది చూసి 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 ఆవేదనలోంచి వచ్చిన మాటలు తప్ప ఖచ్చితంగా కక్ష సాధింపు చర్యలు అనేవి ఏమి ఉండవు ఈ ప్రభుత్వంలో. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఖచ్చితంగా పాలసీ పరంగానే చాలా మంది గబ్బర్ సింగ్ ట్రీట్మెంట్ ఉంటుందా అని చెప్పి చాలా మంది విశ్వసిస్తున్నారు. అది కూడా ఇక్కడ కాకినాడలో గెలిచినటువంటి మాజీ ఎమ్మెల్యే ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు జనసేన పార్టీని నిజంగా చెప్పాలంటే జనసేన వీర మహిళలను కానీ చాలా మంది నాయకుల్ని ఇబ్బంది పెట్టిన తీరు చాలా మంది చూశారు. ఆయన్ని కూడా పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ నుంచి టార్గెట్ చేసుకుంటూనే వచ్చారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అనేక అవినీతికి సంబంధించి ఆయన ఇక్కడ నుంచే మొదలు పెట్టడం, ఇక్కడ నుంచే ఉంది ఈయన ముందు ఆపాలి అని చెప్పి ఈయనను కూడా చెప్పే కొట్టారు. ఈసారి ఏమన్నా కనిపిస్తుంది అంటారా సార్ గబ్బర్ సింగ్ ట్రీట్మెంట్? అంటే గబ్బర్ సింగ్ ట్రీట్మెంట్ అంటే నేను చెప్పాను కదా, కక్ష సాధింపు చర్యలు పర్సనల్ గా తీసుకునేది ఏముండదు. యాజ్ పర్ లా, యాజ్ పర్ గవర్నమెంట్ పాలసీసే వాళ్ళు అవినీతి చేస్తే అవినీతికి సంబంధించి ఇంట్రాగేషన్ ఉంటుంది, ఇన్వెస్టిగేషన్ ఉంటుంది, దానికి సంబంధించి కార్యక్రమాలు ఉంటాయి తప్ప ప్రత్యేకంగా పర్సనల్గా తీసుకునేది ఏముండదు. ఈ లోకల్ స్థానికంగా ఉన్న ఎక్స్ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసిన దురాగతాలు, వాళ్ళు చేసిన దాడులు, వాళ్ళు చేసిన కార్యక్రమాల తాలూకు రిజల్ట్ మొన్న కాకినాడ సిటీలో ఉన్న అసెంబ్లీలో కూడా కనిపించింది. దాదాపు కొండబాబు గారికి 55,000 పైచీలకు మెజారిటీ వచ్చిందంటేనే కాకినాడ ప్రజలు ఆ ఎక్స్ఎమ్మెల్యే మీద ఎంతగా వెక్స్ అయిపోయి ఉన్నారో, ఎంత ఆవేశంలో ఉన్నారో మనకు అర్థమవుతుంది. సో అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అధికారం అనేది శాశ్వతం కాదు, ఎవరైనా కూడా టెంపరీ. పెద్ద పెద్ద నియంత్రణలు చూసింది ఈ భూప్రపంచం. ఇప్పుడు వీళ్ళేం వాళ్ళందరికన్నా అతీతులేం కాదు. ఖచ్చితంగా అధికారం ఉంది కదా అని చెప్పి విర్రవీగిన లేకపోతే కళ్ళెత్తికెక్కే పనులు చేసినా కూడా ప్రజలు వెంటనే దానికి రియాక్షన్ చూపిస్తారు. మనం ఏంటంటే టెంపరీ ఇది, మనం భూమి మీదకి వచ్చి టెంపరీగా ఉండి వెళ్ళిపోతాం. ఎలాగో ఈ అధికారం అనేది కూడా ఒక 5 సంవత్సరాలు మనకి ఇచ్చే అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే ప్రజలు మళ్ళీ గెలిపిస్తారు. సద్వినియోగం చేసుకోకపోతే 151 నుంచి 11కు పడేస్తారు. సో ఖచ్చితంగా ఈ అధికారం అనేది ఇప్పుడు ఈ ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ అనేది మాలో బాధ్యత పెంచింది తప్ప ఇందులో కక్ష సాధింపు చర్యలు ఏమి ఉండవండి. అంటే కళ్యాణ్ గారి పాత్ర ఎలా ఉండబోతున్నారు ఈసారి? అంటే 21 స్థానాల్లో అసెంబ్లీలో అడుగు పెడతాం. చాలా మంది హోమ్ మినిస్టర్ అను, డిప్యూటీ సీఎం అను చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుకుంటున్నారు. ఎలా ఉండబోతుంది అంటారు? అంటే అది ఇంకా తెలియాలండి. పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ నుంచి చెప్తున్నట్టు ఆయన చంద్రబాబు నాయుడు గారు కూర్చుని వాళ్ళు డిస్కస్ చేసుకుని ఏది చేస్తే బాగుంటుంది, ఎట్లా చేస్తే బాగుంటుంది, మనం ఎట్లా చేస్తే ఒక స్టేట్కి ఒక సుస్థిరమైన పరిపాలన మనం అందించగలుగుతాం, ఏదైతే స్టేట్ వెనకబడిపోయిందో దాన్ని వెళ్ళి గాడిలో పెట్టాలంటే ఏం చేయాలనేది వాళ్ళిద్దరికీ తెలుసు. వాళ్ళిద్దరూ కూడా సెల్ఫ్లెస్గా పనిచేస్తారు, ఎక్కడా కూడా ఒళ్ళు దాచుకోలేదు, లేదంటే నాకు ఈ పదవి కావాలని చెప్పి పని చేయలేదు, ఆశపడలేదు. కేవలం రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలనే ఒక ఆలోచనతోనే వాళ్ళు చేశారు తప్ప పదవుల కోసం కాదు. సో రేపొద్దున గవర్నమెంట్ ఎలా ఫామ్ చేయాలి, ఎవరు ఏం చేయాలి, ఎవరు ఏ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలనేది ఖచ్చితంగా వాళ్ళిద్దరు డిస్కస్ చేసుకుని వాళ్ళిద్దరు డిసైడ్ చేస్తారు. వాళ్ళు ఏం డిసైడ్ చేసినా దానికి ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలుగా మేమైతే ఫాలో అవుతాం. అంటే ఈసారి ఒక బలమైన ఇంపాక్ట్ అయితే చూపిస్తారు 100%. అంటే జగన్మోహన్ రెడ్డి గారు నాశనం చేశారు స్టేట్ ని. ఇప్పుడు వాళ్ళ టార్గెట్ ఏముంటదంటే వీళ్ళు ఎలా పరిపాలిస్తారో మేము చూస్తాం. అంటే ఆయన అన్ని చిల్లులు పెట్టేసి వెళ్ళిపోయారు కదా, మొత్తం గజిబిజిగా అందరూ చేసి వెళ్ళిపోయారు. సో ఎక్కడికక్కడ మమ్మల్ని డిస్టర్బ్ చేయాలని చూస్తారు, కూటమిని విచ్ఛిన్నం చేయాలని చూస్తారు, జనసేన తెలుగుదేశం బీజేపీకి గొడవలు పెట్టాలని చూస్తారు. ఈ సందర్భంగా శ్రేణులందరికీ నేను ఒకటే చెప్తా ఉన్నా, జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, బీజేపీ నాయకులకి, కార్యకర్తలకి వైఎస్ఆర్సీపీ చేసే ట్రాప్లో మీరు పడొద్దు. పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, మోదీ గారికి ఈ రాష్ట్రానికి ఏం చేయాలో, ఈ ప్రజలకు ఏం చేయాలో వాళ్ళకి 100% క్లారిటీ ఉంది. ఈ ఎలక్షన్స్ కు ముందు కూడా వైఎస్ఆర్సీపీ చాలా మైండ్ గేమ్ ఆడింది. మీరు దమ్ముంటే సింగిల్ గా రండి, లేదంటే జగనన్న సింగిల్ గా వస్తున్నాడు, మీకు దమ్ము లేదు, అది రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేశారు. కానీ ఎక్కడా కూడా ఎవరో ట్రాప్ లో పడలేదు. సింగిల్ ఎజెండా, ప్రభుత్వాన్ని దింపాలి, కూటమి ప్రభుత్వాన్ని స్థాపించాలి. అదేవిధంగా రాబోయే 5 సంవత్సరాలు కూడా ఎటువంటి ట్రాప్లో వైఎస్ఆర్సీపీ మనల్ని లాగాలని చూసినా కూడా ఆ ట్రాప్లో పడకుండా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోదీ గారు ఏదైతే నిర్ణయం తీసుకుంటారో దానికి కట్టుబడి ఉంటాం. దానికి క్రమశిక్షణ కలిగిన సైనికులుగా మేము పనిచేస్తాం. లాస్ట్ ఇక ముద్రగడ పద్మనాభం గారు కూడా పేరు మార్చుకోవడానికి సిద్ధపడిపోయారు. ఈరోజు ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు ఆయన, నేను డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేసుకుంటున్నాను, పేరు మార్చుకోవడానికి పద్మనాభ రెడ్డిగా
ఇక నుంచి నన్ను పిలవచ్చు అన్నట్టుగా ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. ఎలా ఉంది? కాదండి, ఇప్పుడు ఆయన పేరు మార్చుకున్నా రాష్ట్రానికి వచ్చేలా నష్టం ఏమీ లేదు, పేరు మార్చుకోకపోయినా రాష్ట్రానికి వచ్చే నష్టం ఏమీ లేదు. ఇక ఆయన వదిలేస్తే బెటరు. ప్రజలు ఆల్రెడీ తీర్పు ఇచ్చేశారు ఎవరేంటనేది. సో ఇప్పుడు ఏంటంటే ఆయన ఎవరన్నా కావాలని వైసీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు ముసుగులో, టీడీపీ వాళ్ళు ముసుగులో టీజ్ చేస్తే చేసి ఉండొచ్చు, కానీ మాకైతే అంత అవసరం లేదు. ఆయన ఏ పేరు పెట్టుకున్నా వీఆర్ ఓకే. అవును. అంటే ఫస్ట్ నుంచి కూడా కళ్యాణ్ గారు కూడా చాలా పాజిటివ్ గానే రియాక్ట్ అయ్యారు ఆయన గురించి. అంతేనండి. అంటే ఇప్పుడు ఆయన ఎవరు ఆడిచ్చారు, ఎవరి ట్రాప్ లో ఆయన ఒక పావులాగా వాడబడ్డారు అనేది మనందరికీ తెలుసు, అవును. ప్రజలకు కూడా తెలుసు. ముద్రగడ పద్మనాభం గారే నన్ను తిట్టండి అని ఎదురు అడిగి మరీ తిట్టించుకునే ప్రయత్నం చేశారు. కానీ ఇక్కడ ఆయన వయసుకి గౌరవం ఇస్తాం, లేకపోతే ఆయన చేసిన పదవులకు గౌరవం, లేదంటే ఒక వ్యక్తిగా ఆయన అంటే, సగటు వ్యక్తిగా ఆయన అంటే మాకు గౌరవం ఉంటుంది. ఎప్పుడు సీనియర్ పొలిటీషియన్ గా గౌరవం ఉంటుంది. ఆయన్ని హ్యూమిలేట్ చేయాల్సిన ఉద్దేశం కానీ, హ్యూమిలేట్ చేయాల్సిన ఆలోచనలు కానీ మాకు ఉండవు. కేవలం ఇదొక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆయన నాటకంలో పాత్రధారిగానే మేము చూస్తాం అంటే తప్ప. పాత్రలో చాలా మంది కనిపించారు అప్పట్లో. అంటే అసెంబ్లీ గేట్ దాటనివ్వనని కానీ, లేదంటే అసలు ఇంకొకళ్ళు ఏమో అసలు నీకు అర్హతే లేదు, నువ్వు రావడానికి అవకాశం లేదు. ప్రజలు నిర్ణయించారు కదా. అవును. ఎవరైతే పవన్ కళ్యాణ్ గారిని గేటు తాకనివ్వనన్నారో వాళ్ళందరినీ ఈ రోజున బయట నుంచోబెట్టారు ప్రజలు. వాళ్ళకి తెలుసు. అంటే ఒకసారి తండ్రిని చూసో, లేకపోతే రోడ్డు మీద పడి తిరుగుతున్నాడనో, లేకపోతే జాలిపడో, సింపతితోనో ఏదో ఒకటి చేసి ఒకసారి అధికారం ఇచ్చారు. అతనికి ఏం చేయాలో తెలియక మొత్తం రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించాడు. ఈసారి ప్రజలు తేరుకున్నారు. ప్రజలు తేరుకుని ఎవరైతే వాళ్ళకి మంచి చేయగలుగుతారో, ఎవరైతే ప్రజల పట్ల గౌరవంగా ఉంటారో, ఎవరైతే నోరు పారేసుకోకుండా ఉంటారో, ఇప్పుడు పదవి వచ్చిందని చెప్పి విర్రవీగితే ఏమవుతుందండి, వెంటనే పడతారు కిందకి. సో వాళ్ళందరినీ, పవన్ కళ్యాణ్ గారిని విమర్శించిన వాళ్ళందరికీ, అకారణంగా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించిన ప్రతి ఒక్కరికి కాలం శిక్ష వేస్తుంది. ఎవరైతే పవన్ కళ్యాణ్ గారిని 5 సంవత్సరాలుగా దుర్భాషలాడి, విగ్రహాలు పగలగొట్టి, దాడులు చేసి, మహిళల మీద దాడులు చేసి, 30,000 పైచీలకు మహిళలు మిస్ అయిపోవడానికి కారణమైనా కూడా పట్టించుకోకుండా, లా అండ్ ఆర్డర్ని నాశనం చేసి, గంజాయి ప్రోత్సహించి, డ్రగ్స్ ప్రోత్సహించి రాష్ట్రాన్ని నాశనం చేశారో వాళ్ళంతా ఇవాళ ఇంటికి పరిమితం అయ్యారు. కాబట్టి చెప్పేది ఏంటంటే, ఇదే నాదే శాశ్వతం, నేనే 100 ఏళ్ళు ఉంటాను, నేనే 30 ఏళ్ళు పరిపాలిస్తాను అనుకున్న వాళ్ళంతా కాలగర్భంలో కలిసిపోయారు. సో మన లిమిట్ ఎంత, మన ఎక్స్పైరీ డేట్ ఎంత అనేది మనం తెలుసుకుంటే 10 కాలాల పాటు ప్రజలు మనల్ని ఆశీర్వదిస్తారు తప్ప ఊరికి అహంకారానికి పోతే ఏముండదండి. రైట్. లాస్ట్ గా ఎప్పుడు ఉండబోతున్నాయి సార్ ప్రమాణ స్వీకారాలు కావచ్చు, ఇవన్నీ కూడా డిస్కషన్ జరుగుతుంటాయి కదా, దగ్గరలోనే ఉండొచ్చా? వెరీ సూన్ ఉంటుందండి. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ రోజున ఢిల్లీ వెళ్తున్నట్టుగా మాకున్న ఇన్ఫర్మేషన్. వెళ్ళొచ్చిన తర్వాత ఎప్పుడు చేస్తారు ప్రమాణ స్వీకారం, ఎవరెవరు వస్తారు, గెస్ట్లుగా ఎవరు వస్తారు, మోదీ గారు వస్తారా, లేకపోతే కేంద్రం నుంచి ఎవరైనా వస్తారా అనేది వెరీ సూన్ మేము మీకు అప్డేట్ చేస్తాం మీడియాకి. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.